నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు తెలంగాణ టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే మేడం, తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్నటువంటి ఫార్ములా ఈ కార్ రేస్లో A1గా నిందితుడిగా ఉన్నటువంటి కేటీఆర్ గారు ఇప్పుడు శుక్రవారం ఏసీబీ ప్రత్యేక కోర్టుకి హాజరు కావాలని చెప్పేసి పిలుపునిచ్చారు. అయితే ఈయన 55 కోట్లను లండన్కు చెందినటువంటి ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థకు బదిలీ చేశారని చెప్పేసి ఛార్జ్ షీట్లో పేర్కొన్నారు. అక్రమంగా ఇవన్నీ చేశారని చెప్పేసి ఇప్పుడు ఒకవేళ అదే కనుక నిరూపితం అయితే ఆయనకి ఎలాంటి శిక్ష విధిస్తుందంటారు? అంటే 2023లో ఫార్ములా ఈ కార్ రేసు అనేది పెట్టడం జరిగింది. కానీ అప్పటి నుంచి కూడా రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, అపోజిషన్ పార్టీలన్నీ కూడా దానిలో స్కామ్ జరిగింది అనేది అయితే మాట్లాడారు. కానీ అది ఎప్పుడైతే 2024కి అధికారం వచ్చిందో అప్పటి నుంచి చెప్తున్నారు కానివ్వండి, అది ఏసీబీకి ఇచ్చారు. సో ఇప్పటికి అది ట్రాక్ వచ్చింది అనమాట. అంటే కోర్టు దీనికి రావటం కానివ్వండి, ఈ రోజున ₹1,00,000 పూచీకత్తుగా కానివ్వండి, షూరిటీ సంతకాలకు కానివ్వండి ఇవ్వటం అనేది జరిగింది. A1 గానే కేటీఆర్ గారిని పెట్టడం జరిగింది. సరే, వీటికి అన్నిటికీ కూడా ఆ రోజునే ఇప్పుడు కూడా ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్క ఇది చూపిస్తున్నాయి. అసలు కొన్ని ఛానల్స్ 100 కోట్లలో చూపిస్తా అంటే కొన్ని ఛానల్స్ ఏమో 55 కోట్లని చూపిస్తుంది. ఒక క్లారిటీ అనేది ఛానల్స్ లో తేడా వచ్చిందా మనకేం తెలియట్లేదు. కానీ మొత్తానికైతే స్కామ్ అయితే జరిగింది అనేది అయితే వాస్తవం అనేది ఇప్పుడు కోర్టుకి వెళ్ళటం ఇవన్నీ జరగటం చూస్తే అనిపిస్తుంది. అంటే రేపు పొద్దున ఇంకా ఉన్నాయిగా కేసులు. ఒకటేమో టెలిఫోన్ ట్యాపింగ్ కేసు, అది కొంతమందిని అరెస్ట్ చేశారు, కొంతమందిని అలా వదిలేసి ఉన్నారు. సో దాన్ని కూడా యాక్టివ్ చేస్తారా? సో దానిలో కూడా కొంతమంది ఉన్నారు, దానిలో కూడా బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. అది కూడా ఎక్కువ ఇంపాక్ట్ దాని మీద ఆ కేసు గురించి మాట్లాడేటప్పుడు అందరికన్నా ఎక్కువ కేటీఆర్ గారి పేరే వినిపించింది. దానిలో కూడా టెలిఫోన్ ట్యాపింగ్ అంటే దానిలో కూడా రేపు పొద్దున ఇప్పుడు వరకు అరెస్ట్ అయిన వాళ్ళ స్టేట్మెంట్ ఏం రికార్డ్ చేశారనేది కూడా మనకు తెలియాల్సి ఉంటుంది. దాన్ని బట్టి కదా యాక్షన్ తీసుకుంటారు. సో రేపు పొద్దున కేటీఆర్ గారి మీద అది కూడా కేసు వస్తుందేమో తెలియదు. ఎందుకు సైలెంట్ అయిపోయింది అనేది ప్రజల్లో కూడా ఒక డౌట్ ఉంది. అది ఎందుకు ఆగిపోయిందా, లేకుంటే ఇన్వెస్టిగేషన్ ఇంకా జరుగుతుందా, ఏమైంది ఆ కేసు? ఇంతమంది మీద అందరు ఫోన్లు విన్నారు కదా, ఆ విన్న దొంగ ఎవరు అనేది ప్రజలకైతే తెలుస్తుంది కదా. ప్రతి వాళ్ళ ఫోన్లు ఆ రోజున టెలిఫోన్ ట్యాపింగ్ జరిగింది, ట్యాంపరింగ్ చేశారనేది అందరికీ తెలిసిన విషయమే. సో ఇవి ఖచ్చితంగా తెలియాల్సిన అంశాలు. ఆ కేసు విషయం ఏమైంది? ఈ కార్ రేస్ వచ్చి ఓకే, ఈ రోజుకే కోర్టుకు వచ్చింది, అది ప్రాసెస్ నడుస్తుంది. నెక్స్ట్ మంత్ 25వ తారీఖున మళ్ళా వాయిదా ఉందని చెప్పారు. దాన్ని ఒకవేళ ఇది చేస్తే ఇంకా కాళేశ్వరం గురించి, అది కూడా 1,00,000 కోట్ల పైచిలకే కదా. సో దాని గురించి ఏమైంది అనేది కూడా ప్రజలకి ఒక ఉంటది. దానిలో కేసీఆర్ గారు ఉన్నారా, హరీష్ రావు గారు ఉన్నారా, ఎవరెవరు ఎట్లా ఉన్నారనేది కూడా తెలియాలి. కానీ ఇప్పుడు ఎందుకు కవిత గారు ఏమీ మాట్లాడటం లేదనేది చూడాలి. ఇప్పుడు ఈ స్కాముల గురించి ఆవిడ ఏం చెప్తారు, సో ఆ ఒపీనియన్ ఎలా ఉంటది, ఎక్కువ భాగం ఆవిడకే తెలుసు కదా. ఇంటి విషయాలు తెలిసిన వ్యక్తి పార్టీలో ఉన్నది కదా. అప్పుడు ఆ పార్టీలో ఉన్నప్పుడు అన్ని విషయాలు ఆవిడకి తెలిసే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్తుంది, దాని గురించి ఎలా మాట్లాడుతుంది, అన్ని విషయాల గురించి బయట వస్తాయా అనేది కూడా చూడాల్సింది ఉంటుంది. మేడం, ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ మనం చూసుకుంటే ప్రభుత్వం ఏదైనా కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పాత ప్రభుత్వం చేసినటువంటి ఏవైతే పనులు, అక్రమాలు ఇవన్నీ ఉన్నాయో మేము బయట పెడతామని చెప్పి స్టార్టింగ్లో కొంచెం హడావిడి చేసినట్టు కనిపిస్తుంది. మీరు ఇందాక చెప్పినట్టు ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ. సో అప్పట్లో అందరు అనుకున్నారు సరే ఏమేం చేశారు అన్నీ బయటపడతాయని. బట్ సంవత్సరాల కాలం గడుస్తున్న కొద్దీ అవన్నీ ఎందుకు మేడం సైలెంట్ అయిపోతున్నాయి? నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో అయితే అవి అన్ని, ఇక్కడేమో ఏసీపీ వాళ్ళేమో అక్కడ సెంట్రల్. ఇది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇది 43,000 కోట్లు కానివ్వండి, ఇవన్నీ కూడా సెంట్రల్ చేతిలో ఉన్నప్ప ఇది ఏపీ గవర్నమెంట్ పరిధిలో లేనివి అంశాలు అవి. సో దాని మూలాన వాళ్ళు ఏం చేయలేరు. కొన్ని ఇప్పటికీ కూడా అక్కడ లిక్కర్ కేసులు అవి ఇన్వెస్టిగేషన్స్ జరుగుతున్నాయి, దాని మీద చర్యలు జరుగుతూనే ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు అక్కడ కన్నా ఇక్కడ ముందు అవి చెప్పారు, ఇక్కడే ముందు గవర్నమెంట్ వచ్చింది తెలంగాణలో. సో ఇక్కడ ఏం జరుగుతుంది అనేది అయితే ఒక క్వశ్చన్ మార్క్ లాగా ఉంది. రేవంత్ రెడ్డి గారు ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారు ఆయన చెప్పారు కదా, పలు దఫాలు చెప్పారు. ఆ కుటుంబ సభ్యులు కూడా హరీష్ రావు గారిది కూడా జరిగిందని చెప్పారు. అంటే ఇంతమంది ఫోన్లు ఇదైనప్పుడు ఆ రోజున అందరూ మాట్లాడారు కదా. సో ఎందుకు ఇది ఆగిపోయింది అనేది అయితే అందరికీ ఒక డౌట్ అనేది ఉంది. దీనిలో ఏమవుతుందంటే రేపొద్దున ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గరకు వస్తాయి, ఇంకా 2 ఏళ్లలో ఇంకా ఎలక్షన్స్ వస్తాయి. ఆ ఎలక్షన్స్ వచ్చినప్పుడు వీళ్ళు వెళ్ళే పొత్తులు ఎవరెవరితో వెళ్ళిపోతారు,
ఇప్పుడు ఈ కేసులు కొంచెం టైట్ చేస్తా వచ్చారనుకోండి, ఇది స్టేట్ పరిధిలోనే ఉంది, ఏసీబీ అంటే స్టేట్ పరిధిలోనే ఉంది. రేపొద్దున వీళ్ళు కాంగ్రెస్ తో వెళ్ళారనుకోండి బీఆర్ఎస్, ఆ కేసులన్నీ ఉండకపోవచ్చు, మేబీ అన్నీ వీగిపోతాయి. సో ఎట్లాంటి వాళ్ళైనా మంచి వాళ్ళు కూడా అయిపోతారు. అది సహజంగా చేసేస్తున్నారు. అంటే వాళ్ళు ఒకటే, మధ్యలో అయిన వాళ్ళు పిచ్చోళ్ళలాగా అయిపోయారనమాట. ఇప్పుడు జరిగినది వాస్తవమే, కానీ అది అనుకుంటారు కదా, చిన్నపిల్లలు కదా కొట్టుకుంటే పోన్లేమ్మా అన్నట్టు ఉంది పరిస్థితి. అంటే వాళ్ళదేం పోదు కదా, అక్కడ ప్రజలది కదా పోయేది. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్ల పైచిలకు మాట, అది ఇప్పటికే బీటలు పారిపోయి అది ఎవ్వరూ నిరుపయోగంగా ఉంది. దాని గురించి ఒక్కళ్ళు పట్టించుకున్న నాదుడు ఉన్నారా? దాని గురించి ఏమైనా యాక్షన్ ఉందా? అవినీతి జరిగిందే అంటారు. అవినీతి ప్రూవ్ చేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీది ఉంది కదా. ఇప్పుడు ఈ కార్ రేస్ది ఎలా అయితే అవినీతి బయట పెట్టాలని ప్రయత్నంతో కోర్టు వరకు మెట్లెక్కారో, అదేలాగా కాళేశ్వరం ప్రాజెక్టు కూడా ఎందుకు అవినీతి బయట పెట్టలేకపోతున్నారు? సో ఇవన్నీ ఇప్పుడు 1,00,000 కోట్లు దానికి అయ్యిందా, 1,00,000 కోట్లకి దానికి వర్త్ ఉందా, ఇవన్నీ ఎందుకు, నాణ్యత ఎంతవరకు ఉంది, అది లేకపోబట్టే కదా అది కుంగిపోయింది. ఇవన్నీ ఎందుకు వాళ్ళు సీరియస్ గా తీసుకోలేకపోతున్నారు? ఏం జరిగి ఉంటది, ఏం జరిగింది అంటే ప్రజలకు అందరికీ కూడా ఒకటే అర్థమైపోతుంది. మాటలు ముందు చెప్తాము, తర్వాత అది ఆచరణలోకి రావడం కష్టం అయిపోతుంది అనేదే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని చాలా భరోసా ఇచ్చారు, భరోసాగా నమ్మారు. ఎందుకంటే ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి, ఆ కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడతారు. సో ఎవరైతే అవినీతి పరులు ఉన్నారో వాళ్ళు పట్టుకుంటారు, అది కొంచెం ఓపెన్ అవుతాయి అనేది అనుకున్నారు. కానీ అది ఎందుకు నీరుగారిపోతుంది కాళేశ్వరం ప్రాజెక్టు గురించి? సో అంత పెద్ద ప్రాజెక్ట్ లో అంత పెద్ద భారీ మొత్తం డబ్బులు ఎవరెవరికి ఎంత వెళ్ళినాయి అనేది అయితే తెలియాలి కదా. అంటే రేవంత్ రెడ్డి గారి మీద ఏమైనా ప్రెషర్ ఉందంటారా ఇవన్నీ బయట పెట్టకుండా? మేబీ ఇప్పుడు వాళ్ళేమో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని అనేటప్పటికి వాళ్ళకన్నా అధిష్టానం ఒకటి ఉంటుంది, ఢిల్లీ అధిష్టానం. సో ఢిల్లీ అధిష్టానాన్ని కాదని రేవంత్ రెడ్డి గారు చేస్తారని అయితే కూడా మనం అనుకోలేము. ఆయన చేయలేరు, ఆయన పరిధిలోకి రాదు అది. సో ఎంతవరకు ఆయన పరిధిలో ఉంటది అని అంటే చిన్న చిన్న వాళ్ళవి ఆ విషయాల వరకు ఆయన పరిధిలో ఉండొచ్చేమో మేబీ. ఇదేంటంటే ఇంత పెద్ద ఇది ఉంది. సో రేపు పొద్దున ఈయన ఇప్పుడు ఎన్ని మాట్లాడినా రేపు పొద్దున వాళ్ళ పొత్తులో కాంగ్రెస్ కి రేవంత్ రెడ్డి గారికి ఇష్టం ఉండి లేకపోని ఢిల్లీ వాళ్ళు చెప్పారంటే వాళ్ళు పొత్తులో పనిచేయాల్సిందే. సో అక్కడ ఓన్ డెసిషన్స్ కాదు కదా, రేవంత్ రెడ్డి గారిది ఒకటే ఓన్ డెసిషన్స్ కాదు. అక్కడ రాహుల్ గాంధీ గారు ఏం చెప్తారా, సోనియా గాంధీ గారు ఏం చెప్తారా, ప్రియాంక గాంధీ గారు ఏం చెప్తారా, వీటి మీద బేస్ అయి నడుస్తుంది. సో వీళ్ళు తెలుగులో ఏమేం డైలాగులు చెప్తున్నారో వాళ్ళకేం తెలుస్తుంది? ఇది మొత్తం సినిమా డైలాగులుగా అయిపోతున్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి స్పీచ్ పవర్ఫుల్ స్పీచ్. ఆ స్పీచ్ని వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది, అమ్మో ఇట్లా జరిగింది అలా జరిగింది అని అనిపిస్తుంది కదా. సో ఆ స్పీచ్ అంతా మనకి ఎంతవరకు అయిపోతుంది? వాళ్ళకేమో హిందీ తప్ప తెలుగు తెలియని వాళ్ళు. సో ఇక్కడ జరిగిన అవినీతి ఏమో వాళ్ళ వరకు వెళ్ళదు. వెళ్ళినా కూడా రాజకీయాల్లో ఎలా ఉంటుంది? సో అవకాశం కావాలి కాబట్టి మళ్ళీ అధికారం రావాలంటే మళ్ళీ వాళ్ళు సపోర్ట్ కావాలేమో అనే ఒక ఆలోచనతో సో అప్పటికి అది రూపుమాపచ్చు కదా కేసులు. అందుకనే ఇప్పుడు సెంట్రల్ దగ్గరికి వెళ్ళిపోతే అధికారంలో బీజేపీ ఉంది కాబట్టి అది ఎలా హ్యాండిల్ చేస్తుంది, అందుకనే వీళ్ళు స్టేట్ పరిధిలోనే పెట్టుకొని వీళ్ళ చేతుల్లోనే పెట్టుకొని ఉన్నారు కదా. సో ఇక్కడ అధికారం కాంగ్రెస్ దీనిలో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇదంతా కూడా కాంగ్రెస్ ఆర్ బీఆర్ఎస్ అనేది వాళ్ళు ఇంటర్నల్ గేమ్ నడుస్తుంది ఇక్కడ. అది రాజకీయాల కోసం ఇద్దరిలో కూడా ఒక ఒప్పందం లాంటి గేమ్ ఏదో నడుస్తుంది అనిపిస్తుంది ఇక్కడ. చూద్దాం మేడం ఏమవుతుందా. థ్యాంక్ యూ అండి. నమస్తే.